అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా విద్యార్థులందరికీ ఒక గొప్ప శుభవార్తను చెప్పుకోవాలా. అదేంటంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకునేటప్పుడు ఫీజు కడతారో కట్టరని వాళ్ళ యొక్క లేదా ఇతరత్ర కారణాల ద్వారా ఒరిజినల్ సర్టిఫికెట్లను యాజమాన్యాలు తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అట్లా తీసుకోకూడదని ఉన్నత విద్యా మండలి ఆదేశాలను జారీ చేసింది. ఈనాడు అమరావతిలో ముద్రించబడిన అంశం కళాశాలల ఫీజులు చెల్లించలేదని విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు ఇవ్వని విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్యా మండలి హెచ్చరించింది. ఒరిజినల్ ధృవపత్రాలు ఇవ్వాలని విద్యార్థులను ఉన్నత విద్యా సంస్థలు ఒత్తిడి చేయకూడదని, ప్రవేశాల సమయంలో కూడా వాటిని పరిశీలించి వెనక్కిచ్చేయాలని ఆదేశించింది. ఫీజులు బకాయి ఉందంటూ రాష్ట్రంలో చాలా కళాశాలలు విద్యార్థులకు ధృవపత్రాలను ఇవ్వడం లేదు. ఫీజు చెల్లిస్తేనే వాటిని ఇస్తామంటూ ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల ఈ అంశంపై ఫిర్యాదులు పెరగడంతో ఉన్నత విద్యా మండలి ప్రత్యేకంగా ఆదేశాలను జారీ చేసింది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఉన్న విద్యార్థుల సీట్లను రద్దు చేసుకుంటే ఇలాంటి ఫీజు వసూలు చేయకూడదని పేర్కొన్నది. అందరికీ చాలా గొప్ప శుభవార్త అని చెప్పుకోవాలా. నేను కూడా ఈ విషయమై బాధపడినాను. నేను చదివేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్స్ కాలేజ్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు మనకేమన్నా అవసరం వచ్చినప్పుడు ఇవ్వరు. ఎందుకు ఫీజు కడతారో కట్టరో అని భయం. కానీ మనం చెల్లిస్తాం. ఒకవేళ అక్కడ వాళ్ళ దగ్గర ఏమన్నా పోయినా, నిర్లక్ష్యంతో ఏమన్నా పొడిపాటుగా ఏమన్నా అయినా మనం ఏం చేయలేము. ఇంకా ఒరిజినల్స్ ఒకవేళ మనం కావాలనుకున్నా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నానా బాధలు పడి దాని మీద వచ్చిన డూప్లికేట్ అనే వస్తుంది మళ్ళీ సర్టిఫికేట్. కాబట్టి ఎటువంటి విద్యా సంస్థలు కూడా ఒరిజినల్ సర్టిఫికెట్లు అడగకూడదు, ఇప్పించుకోకూడదు. కేవలం మనం జాయిన్ అవుతాం చూడు అడ్మిషన్స్ అప్పుడు వాళ్ళు కేవలం చెక్ చేసి ఒరిజినల్ సర్టిఫికెట్స్ మనకు తిరిగి ఇచ్చేసేయాలి. అంతేగాని ఒరిజినల్ సర్టిఫికెట్స్ మేము అక్కడ పెట్టుకుంటాము ఇవ్వండి అని ఎట్టి పరిస్థితుల్లో అడగకూడదు. ఒకవేళ అడిగితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. అంతేకాకుండా మధ్యలో ఏదైనా అవసరాల ద్వారా కాలేజీలో చేరిన తర్వాత మేము తిరిగి వెళ్ళిపోతున్నాం, వేరే కోర్సులకు కానీ లేకుంటే వేరే ఊర్లకు వెళ్తున్నాము, మాకు టీసీ అట్లాంటివి కావాలంటే ఫీజు రీయింబర్స్మెంట్ మధ్యలో పడుతుందో లేదనే వాళ్ళు ఉంటారు కదా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఫీజు మొత్తం కట్టండి, ఫీజు రీయింబర్స్మెంట్ కొంచెం ఆలస్యం అవుతుంది అనేది రాకోకుండా కట్టమని బెదిరించకూడదు. అర్థమవుతుందా? ఇవన్నీ చాలా మంచి అంశాలు. ఇలాంటి వాటితో నేను సఫర్ అయినానమ్మా. మీ అందరూ చాలా అదృష్టవంతులు. నా తరఫున మీరు సంతోషంగా ఉండండి. నేను మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంకా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇప్పించుకుంటారనే భయం లేదు, వాళ్ళకి లామినేషన్ చేసి ఇవ్వాలా, అక్కడ ఇవ్వాలి, ఎక్కడ పడేస్తారనే భయం లేదు. మనకి ఏమన్నా అవసరాలు ఉన్నప్పుడు మన సర్టిఫికేట్స్ మన దగ్గరే ఉంటాయి. అంతేకాకుండా మళ్ళీ ఫీజు రీయింబర్స్ పడలేదు, ఫీజు కట్టండి అని సతాయించకూడదు. అర్థమవుతుంది? ఇట్లాంటివన్నీ చాలా మంచి విషయాలు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.